నేడు దేశంలో రాష్ట్రంలో పాలకులు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినోత్సవం 138వ మేడేను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో ఏఐఎఫ్టీయూ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మేడే సభను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర బృందం, అరుణోదయ కళాకారులు పాల్గొని తమ ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచె అంజిబాబు, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు గంగా, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు కడితే సతీష్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ కార్యదర్శి మల్సూర్, ఏపీ కార్యదర్శి సుధాకర్, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ, రాయుడు గోవిందు, శ్రీను, ఏపీఆర్సీఎస్ నాయకులు సురేష్, దాన్సీను, అరుణోదయ కళాకారులు రామన్న, రాకేష్, అరుంధతి, రాజేశ్వరి, నిషా తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజా సమస్యల మీద ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు నిర్వహించినటువంటి జనచైతన్య యాత్ర రథం నేడు పెదపూడి చేరుకుంది. ఈ యొక్క అంత్యోదయ బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆటపాటలతో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క జనచైతన్య రథం యొక్క డిమాండ్స్ ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించకుండా మరి తప్పుడు పరిష్కరించలేనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని నిరంతరం కూడా వంచిస్తూ ఉన్నారు. 73 సంవత్సరాలుగా ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఓట్లు వేసుకున్న నాయకులు విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు. ఓట్లేసినటువంటి ప్రజానీకం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. మరింత పేదరికం పెరిగిపోతూ ఉంది. ఈ యొక్క పాలకవర్గ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా పెట్టుబడిదారీ విధానాలు, అలాగే భూస్వామ్య వర్గ విధానాలు తీసుకొచ్చి ప్రజలపైన భారాలు మోస్తూ ఉన్నారు. ప్రజలపై ధరల భారం పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అణిచివేత పెరుగుతూ ఉంది. మరి రకరకాల అసమానతలు ఈ దేశంలో వెంటాడుతూ ఉన్నాయి. ఈ యొక్క అసమానతల మీద, ఈ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ప్రజలే ప్రతిపక్షమై రేపు ఎన్నికలలో ఓట్ల కోసం వచ్చినటువంటి నాయకులను నిలదీయాలి, వాళ్ళని అడగాలి. ఈ ప్రజానీకమంతా కూడా కులాలకి మతాలకి అతీతంగా ముందుకు రావాలి. ఓట్లలో ఈ యొక్క ఓట్లు వేయడానికి ఈ ప్రలోభాలకు లొంగకుండా పోరాటానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.